ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఈశ్వరి, ఈశ్వరి, ఏమైంది? అయ్యో ఈశ్వరి, ఎంత పని జరిగిందమ్మా? అయ్యో, ఎంత ఘోరం జరిగిందేంటి? వదనా, డాక్టర్ దగ్గరికి తీసుకువెడదాం వదనా. చాలా రక్తం పోతోంది వదనా. ఇలా జరిగిందేంటమ్మా? ఎక్కాల్సిన మెట్లు ఇంకా చాలా ఉన్నాయి కదా, ఇప్పుడు ఇలా జరగడం ఏంటో భయంగా ఉంది వదనా. ఇలాగా రక్తం కారితే నీకు డేంజర్ ఈశ్వరి. చూస్తూ చూస్తూ ఎలా ఊరుకోమంటావు? బాగున్నప్పుడు మళ్ళీ దీక్ష పూర్తి చేయొచ్చు. ఇదే మెట్టు దగ్గర నుంచి. అలాగే బాసు. హాస్పిటల్కి వెళ్దామా? ప్రేమరత్నమణి ప్రతిప్రణస్తని నాభ్యాళవాళ రోమాళి లతా వలతు చద్వయి దక్ష రోమలతా ధారత సమున్నేయ మధ్మ స్తనభారతలం మత్స్యపట్టవంధ్రయ అరుణారుణ కౌశల్యవస్త్రవాసవర్తీ రత్నకింకినికారుణ్యరసనాదా భూషిత కామీ శక్తిమాధవోరుద్వయాంత మాణిక్యముద్రాకారతానుద్వయవిరాజిత చంద్రగోపరీక్షిత స్మరతు నామజన్మిక గూఢగుల్పాధోమృష్ణజైష్ణప్రదాన్విత ఖరీది సంచలన సరోరహ సింజానమణిమందీరామృత మరాళీమందగమనా మహాలవర్ణిషేవతి సర్వారుణవర్ణవర్యాంగి సర్వాభరణభూషిత శివకామేశ్వరాంగస్తా సదా స్వాధీనవల్లభ సౌవిఘ్నో బింబశ్రీ నెక్కరధనచ్చద శుద్ధ విద్యాంకురాకార ద్విజపంచోజ్వల కర్పూర వీటికామోద సమాకర్ష దిగంకర నిజసల్లాభమాధుతి గచ్చతి. ఈశ్వరి, 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 అమ్మ ఈశ్వరి. ఈషు, ఈషు, అయ్యో ఈషు, ఏమైంది ఈషు? ఇదంతా నా వల్లే. క్షమించడానికి తప్పు చేశాను. నా వల్లే ఈషుకి ఈ పరిస్థితి. ఈషు, ఈషు, ఈషు. వదినా, హాస్పిటల్కి తీసుకువెళదాం, అడ్మిట్ చేద్దాం. లేట్ చేస్తే రిస్క్ వదినా. ఇప్పటికే ఈశ్వరికి బీపీ లెవెల్స్, షుగర్ లెవెల్స్ పడిపోయి ఉంటాయి. అల్లుడు, పద అల్లుడు. వదినా, ఇప్పుడు ఏం చేద్దాం? ఇంత కష్టపడి చేసిన దీక్ష మధ్యలో ఆగడానికి వీల్లేదు. పంతులు గారు, మంత్రాలు చదవండి. చదవండి పంతులు గారు. మందస్మిత ప్రభాపూర మజ్జత్కామీ శమానస అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత. అమ్మా అంకళ్ళమ్మ తల్లి తన భర్తకి ఏ ఆపద రాకూడదని, తన పసుపు కుంకుమలు 10 కాలాల పాటు పచ్చగా ఉండాలని చేసిన ఈ దీక్ష స్వీకరించి దీవించమ్మా. అమ్మా, అమ్మవారి విగ్రహం ఇలా ఇవ్వండి. వదినా, ఈశ్వరి మధ్యలోనే స్పృహ కోల్పోతే అల్లుడు తీసుకొచ్చాడు కదా, మరి ఈశ్వరి దీక్షని కంప్లీట్ చేయనట్టు లెక్కే కదా.
అలాంటప్పుడు ఇంత రక్తం చిందించిన దీక్షకి ఫలితం ఉంటుందంటావా? ఇప్పుడెలా వదినా? మళ్ళీ మొదటి నుంచి దీక్ష చేస్తే తప్ప సుందరానికి గండం తప్పేలా లేదు కదా. గిరిజ, చూసావు కదా ఈశ్వరి ఏ కండిషన్లో ఉందో. ఇలాంటప్పుడు మళ్ళీ దీక్ష అంటే తన ఆరోగ్యం ఏమవుతుందో ఆలోచించావా? పూజారి గారు, ఈ దీక్ష కోడలు మధ్యలో ఆపేసింది కదా. మా సుందరం అమ్మవారి విగ్రహం గుళ్ళోకి వెళ్లేలా చేశాడు కాబట్టి దీక్ష పూర్తయిందనే అనుకుంటున్నాను. దీక్షా ఫలం నా కోడలికి దక్కుతుందో లేదో చెప్పండి. అమ్మా, భార్యాభర్తలంటే ఆ శివపార్వతులకి నిదర్శనం అమ్మా. అంటే భర్తలో సగం భార్య, భార్యలో సగం భర్త. అర్ధాంగి అంటే అదే కదమ్మా అర్థం. వారిద్దరూ చేసిన ఏ కర్మలోనైనా సమానంగా కర్మఫలం దక్కుతుంది. అందులో ఒకరు ఎక్కువ మరొకరు తక్కువ అన్న భేదం ఉండదు. అలాంటప్పుడు మీ కోడలు మొదలుపెట్టిన ఈ దీక్షని మీ కొడుకు తన స్థానంలో ఉండే తన భార్యను జాగ్రత్తగా తీసుకొచ్చి విగ్రహం అపవిత్రం కాకుండా కింద పడకుండా పైకొచ్చే వరకు తీసుకొచ్చారు కాబట్టి దీక్ష సంపూర్ణంగా పూర్తయినట్టే లెక్క. చాలా సంతోషం పూజారి గారు, మంచి మాట చెప్పారు. మాకు కొండంత ధైర్యం ఇచ్చారు. అంతేకాదమ్మా, భార్య చేపట్టిన కార్యక్రమాన్ని భర్త సపోర్ట్తో పూర్తి చేస్తే మీ కోడలు ఒక్కతే దీక్ష పూర్తి చేస్తే వచ్చే ఫలితం కన్నా ఎన్నో రెట్లు ఎక్కువ ఫలితం దక్కుతుంది. ఈశ్వరి, నీ దీక్ష విజయవంతంగా పూర్తయిందమ్మా. నీ కష్టం వృధా కాలేదమ్మా. హిరణ్యవర్ణాం హరణీం సువర్ణరంతస్యాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం ఆవహ జాతవేదో లక్ష్మీమనుపగామినీం తస్యాం హిరణ్యం ఇంద్రియం గామిశ్వం పురుషానహం విశ్వపూర్వాం యుధమత్యాం హస్తినాద ప్రబోధినీం శ్రీం దేవీముపహ్వయే శ్రీర్మాదేవీ జుషితాం. అమ్మా, ఎంతటి కష్టమైనా ఓర్చుకొని నీ దీక్ష పూర్తి చేశాను. ఇక నా సంకల్పం నెరవేరేలా చూసి బాధ్యత నీదే తల్లి. ఈషు, దీక్ష పూర్తయింది కదా, కొంచెం రెస్ట్ తీసుకుందాం రా. రే గోళి, పసుపు తీసుకురా. నాన్నా, ఈశ్వరిని తీసుకెళ్లి ప్రసాదం నీ చేత్తో తినిపించు నాన్నా. దీక్ష విరమించేలా చేయి నాన్నా. పట్టుకోరా. అప్పట్లో సీతాదేవి కష్టాలు పడిందని విన్నాం, కానీ ఇప్పుడు మీరు కష్టం పడుతుంటే ఆ సీతాదేవి గుర్తొస్తుంది వదినా.